హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ సరుకుల పంపిణీపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం పంపిణీకి ప్రజలు పడుతున్న కష్టాలకు చెక్ పెట్టేందుకు ఏపీ రాష్ట్ర సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకుంది. రేషన్ పంపిణీకి సంబంధించి ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో జూన్ నెల నుంచి రేషన్ సరుకుల పంపిణీలో కొత్త విధానంలో అయితే రేషన్ సరుకులు ఇవ్వబోతున్నారు. అలాగే వీరందరూ రేషన్ దుకాణాలకు వెళ్ళి సరుకులు తీసుకోవాలి. వీరికి మాత్రం ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ అయితే ఉండబోతుంది. మరి ఎవరెవరికి రేషన్ సరుకులు ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తారు, అసలు రేషన్ పంపిణీలో వచ్చిన కొత్త రూల్స్ ఏంటి, దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న వారు వెంటనే వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత మీకు బాణం గుర్తు మాత్రమే షేర్ సింబల్ ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ గ్రూపుల్లో ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అప్పుడు రేషన్ పంపిణీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి సమావేశమైంది. ఇందులో ముఖ్యంగా రేషన్ సరుకుల పంపిణీ విధానంపై చర్చించారు. జూన్ నెల నుంచి రేషన్ సరుకులు, రేషన్ బియ్యాన్ని మనకి రేషన్ దుకాణాల ద్వారానే పంపిణీ చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు కూడా స్పష్టం చేశారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇక నుంచి రేషన్ బండ్లు, రేషన్ వ్యాన్ల ద్వారా పంపిణీ చేయరు. రేషన్ దుకాణాలకు వద్దకు వెళ్ళి రేషన్ కార్డుదారులు రేషన్ సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే వృద్ధులు, దివ్యాంగులు, వికలాంగులకు మాత్రం రేషన్ సరుకులు ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేయాలని నిర్ణయించారు. గత ప్రభుత్వంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేషన్ సరుకులు పంపిణీ విధానంలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. గతంలో ఏంటంటే మనకి రేషన్ దుకాణాల వద్ద వేచి చూడకుండా రేషన్ బండ్ల ద్వారా ఏంటంటే ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ చేశారు. మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ వాహనాల ద్వారా మనకి రాష్ట్ర వ్యాప్తంగా 9,600 రేషన్ బండ్ల ద్వారా 2021 ఫిబ్రవరి నెల నుంచి ఈ రేషన్ సరుకులు అనేవి మనకి రేషన్ బండ్ల ద్వారా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేశారు. ఇక పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ఎండియు రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఎండియు వాహనదారులు రేషన్ సరుకుల పంపిణీలో కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నట్టు రేషన్ డీలర్లు ఆరోపిస్తున్నారు. ఈ రేషన్ వాహనాల ద్వారా రాష్ట్ర ఖజానాకు 834 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. ఇవన్నీ ఆలోచించి ఇక నుంచి రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ పంపిణీ చేయాలని ఏపీ కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. మరి ఈ ఎండియు వాహనాలను ఎలా వినియోగిస్తారనే దానిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇది ఫ్రెండ్స్, మనకి తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరుకుల పంపిణీ విషయంలో తీసుకొచ్చిన ముఖ్యమైన న్యూస్ అప్డేట్. ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రేషన్ విధానం బాగుందా, లేదా గతంలో అమలు చేస్తున్న వాహనాల ద్వారా రేషన్ పంపిణీ బాగుందా అని మీ అభిప్రాయాన్ని, పంపిణీ కొత్త విధానంపై మీ విలువైన అభిప్రాయాన్ని చెప్పండి. అలాగే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.